హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మ్యాటర్లోకి వెళ్తే, అతిలోక సుందరి శ్రీదేవి ఎన్నో భాషల్లో నటించి ప్రేక్షకుల్ని అలరించింది. కానీ ఒక సినిమా మాత్రం ఆమె కెరీర్లో అత్యంత చిత్త ప్రదర్శనలో ఒకటిగా నిలిచింది. బాలీవుడ్లో 2004లో ఒక సినిమా విడుదలైంది. ఇందులో ఆనాటి ఇద్దరు పెద్ద స్టార్లు శ్రీదేవి, అక్షయ్ కుమార్ నటించారు. ఈ సినిమా ఎప్పుడు విడుదలైందో, ఎప్పుడు థియేటర్ నుంచి వెళ్ళిపోయిందో ఎవరికీ తెలియదు. ఇద్దరు పెద్ద స్టార్లు ఉన్నప్పటికీ ప్రేక్షకులను థియేటర్ల వరకు తీసుకురాలేకపోయింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, బహుశా క్లైమాక్స్ లేకుండానే థియేటర్లలో విడుదలైన సినిమా మొదటిది ఇదే కావచ్చు. ఆ సినిమానే శ్రీదేవి, అక్షయ్ కుమార్ నటించిన మేరీ బీవీ కా జవాబ్ నహీ. అయితే ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం రామ్ గోపాల్ వర్మే అని ఈ సినిమా దర్శకుడు పంకజ్ పరాశర్ ఇప్పటికీ భావిస్తున్నారు. ఇటీవల ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ, తన సినిమా మేరీ బీవీ కా జవాబ్ నహీ ఫ్లాప్ అవ్వడానికి రామ్ గోపాల్ వర్మ కారణమని, అతను శ్రీదేవిని బలవంతం చేయకుంటే సినిమా అంత దారుణంగా ఉండేది కాదని పంకజ్ పరాశర్ అన్నారు. ఆర్జీబీ సలహా పదే పదే బలవంతం చేయడం వల్లే సినిమాకు ఈ గతి పట్టిందని ఆయన పేర్కొన్నారు. పంకజ్ పరాశర్ ఇలా అన్నారు: మేరీ బీవీ కా జవాబ్ నహీ అనే మరో సినిమా వచ్చింది. అది చాలా కాలం పాటు నిలిచిపోయింది. నేను ఎప్పుడు చెప్పేదేమిటంటే, ప్రతి సినిమాకు ఒక జాతకం ఉంటుంది. ఈ సినిమా షూటింగ్ సరిగ్గానే సజావుగానే సాగుతోంది. అప్పుడే నా స్నేహితుడు రామ్ గోపాల్ వర్మ ప్రవేశించాడు. ఈ సినిమాకు జరిగిన నష్టానికి, అది ఫ్లాప్ అవ్వడానికి అతనే పూర్తి బాధ్యుడని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అతను శ్రీదేవితో నిరంతరం బరువు తగ్గండి, బరువు తగ్గండి, బరువు తగ్గండి అని అంటూనే ఉన్నాడు. అతని నిరంతర ఒత్తిడి, సలహాల వల్లనే ఈ సినిమాకు ఇంతటి దారుణమైన గతి పట్టింది. అతను శ్రీదేవిని బలవంతం చేయకుంటే సినిమా ఫలితం ఇంత భయంకరంగా ఉండేది కాదు అని పంకజ్ పరాశర్ వ్యాఖ్యానించాడు. ఆర్జీబీ వల్లే మేరీ బీవీ కా జవాబ్ నహీ సినిమా చాలా సంవత్సరాలు నిలిచిపోయిందని పరాశర్ వివరించారు. ఇక ఇదిలా ఉండగా, అతిలోక సుందరి శ్రీదేవి తన కాలంలో ప్రముఖ నటీమణులలో ఒకరైతే, ఏ కొత్త హీరోకైనా ఆమెతో కలిసి పనిచేయడం ఒక పెద్ద అవకాశం. దర్శకుడు యశ్ చోప్రా లమ్హే సినిమాలో 1980ల నాటి టాప్ మోడల్ జిమ్నాస్ట్ అయిన దీపక్ మల్హోత్రాను శ్రీదేవి భర్త పాత్రకు ఎంపిక చేశారు. ఆ చిత్రంతోనే దీపక్ మల్హోత్రా అరంగేట్రం చేశారు. ఆ సినిమా తర్వాత తాను బాలీవుడ్లో సూపర్ స్టార్ అవుతానని ఆయన ఆశించారు. కానీ అలా జరగలేదు. సినిమా విడుదలైన తర్వాత 10 సెకండ్ల ఒక సన్నివేశం అతని కెరీర్ మొత్తాన్ని మార్చేసింది. సినిమాలోని ఒక సన్నివేశంలో దీపక్ మల్హోత్రా శ్రీదేవి స్పృహ కోల్పోవడంతో ఆమెను మేల్కొల్పడానికి ప్రయత్నిస్తూ ఆమె పల్లు అని పిలిచారు. కానీ దీపక్ మల్హోత్రా డైలాగ్ డెలివరీ చాలా విచిత్రంగా, చెడుగా అనిపించింది. దీంతో ప్రేక్షకులు అతడిని తీవ్రంగా నిరాకరించారు. ఒక చిన్న సన్నివేశం కారణంగా ఆయన చాలా సినిమాలను కోల్పోవాల్సి వచ్చింది. దీనికోసం ముందుగా ఎంపికైన డర్ చిత్రం కూడా దీపక్ చేతి నుంచి జారిపోయింది. దీని తర్వాత ఆయన బాలీవుడ్ వదిలి అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తన పేరును కూడా మార్చుకున్నారు. ఇప్పుడు దీపక్ మల్హోత్రా డినో మల్టెలి పేరుతో ప్రసిద్ధి చెందారు. ఆయన న్యూయార్క్లో వ్యాపారవేత్తగా తనకంటూ ఒక గుర్తింపుని ఏర్పరచుకున్నారు. ఆయన సోషల్ మీడియాలో చురుకుగా లేరు. కానీ అతని భార్య లుబ్నా ఆదం కుమారులు సోషల్ మీడియాలో చురుకుగా ఉంటారు. అక్కడ వారితో అప్పుడప్పుడు దీపక్ కనిపిస్తూ ఉంటారు. దీపక్ మల్హోత్రా బెంగళూరులో జన్మించారు. ఆయన నేషనల్ లెవెల్ జిమ్నాస్ట్ కూడా. తన అథ్లెటిక్ ఫిజిక్ కారణంగా దీపక్ చాలా మోడలింగ్ ఆఫర్లు కూడా రావడం ప్రారంభించాయి. 80వ దశకం చివరిలో ఆయన సూపర్ మోడల్గా సంపాదించుకున్నారు. దేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే మోడళ్లలో ఒకరిగా నిలిచారు. కానీ సినిమాలో అతని కెరీర్ ఫ్లాప్ అయింది. లమ్హే సినిమా విడుదలయ్యే ముందు యశ్ చోప్రా దీపక్ మల్హోత్రాను డర్ సినిమా కోసం ఎంపిక చేశారు. కానీ లమ్హేలో దీపక్ నటన విమర్శలకు గురైంది. ఆ తర్వాత మేకర్స్ తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. సినిమాలో అతని పాత్ర సన్నీ డియోల్కు ఇవ్వబడింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.